హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు సైలెంట్ డ్రైవ్ తెలుగు. ఎవ్రీవన్ ఇస్ టాకింగ్ లౌడ్ బట్ విన్నర్స్ మూవ్ ఇన్ సైలెన్స్. అందరూ గట్టిగా మాట్లాడుతున్నారు, కానీ గెలిచే వాళ్ళు నిశ్శబ్దంగా పనిచేస్తున్నారు. గ్రో ఇన్ సైలెన్స్, లెట్ యువర్ రిజల్ట్స్ స్పీక్. నిశ్శబ్దంగా ఎదగండి, మీ ఫలితాలు మాట్లాడనివ్వండి. దిస్ ఇస్ సైలెంట్ డ్రైవ్ తెలుగు. విడిపోవడం తర్వాత బాధపడటం సహజం, కానీ ఆ బాధలోనే నిలిచిపోవడం మన నిర్ణయం. ఇప్పుడు నువ్వు ఎలా అనుభవిస్తున్నావో నాకు అర్థమవుతోంది. ఫోన్ తీసుకుని మళ్ళీ మళ్ళీ చూస్తావు, ఏమైనా సందేశం వచ్చిందా అని చూస్తావు, ఆన్లైన్లో ఉన్నాడా అని చూస్తావు, ఏదైనా మారుతుందేమో అని ఎదురు చూస్తావు. కానీ ఒక నిజం ఉంది, నువ్వు కోల్పోయింది ఆ వ్యక్తిని కాదు, నీ మనశ్శాంతిని. విడిపోవడం అంటే ప్రేమ ఓడిపోయిందని కాదు, మనసులో వేసుకున్న భవిష్యత్తు కూలిపోయింది. మన ఊహల్లో నిర్మించుకున్న జీవితం ఒక్క క్షణంలో విరిగిపోయింది. అందుకే ఈ బాధ నిజమే, ఇది తేలికగా పోదు, ఇది మనసును బరువుగా చేస్తుంది. కానీ ఒక విషయం గుర్తుంచుకో, ఈ బాధ నిన్ను కూల్చటానికి రాలేదు, నిన్ను బలంగా మార్చటానికి వచ్చింది. ఇలాంటి సమయంలో శ్రీకృష్ణుడు ఉంటే ఏమీ చెప్తాడు తెలుసా? ఆసక్తి ఎక్కువైతే బాధ కూడా ఎక్కువగానే ఉంటుంది. వదిలేసిన వెంటనే మనసుకు శాంతి లభిస్తుంది. నువ్వు వదలాలి, ఆ వ్యక్తిని కాదు, ఆ అనుబంధాన్ని. ఎందుకంటే నువ్వు ఎవరిపై ఎక్కువగా ఆధారపడితే నీ ఆనందం వాళ్ళ చేతుల్లో పడిపోతుంది. వాళ్ళు దూరమైతే నీ ప్రపంచమే కూలిపోతుంది. ఇప్పుడుది జరుగుతోంది. జ్ఞాపకాలను తుడిచేయలేము, కానీ వాటికి ఎంత విలువివ్వాలో మనమే నిర్ణయించాలి. ప్రతిసారి ఆ జ్ఞాపకాల్లో మునిగితే నువ్వే మళ్ళీ మళ్ళీ బాధపడుతున్నావు. గతాన్ని పట్టుకుని ఉంటే భవిష్యత్తును కోల్పోతావు. నిజంగా చూస్తే నువ్వు ఆ వ్యక్తి కోసం బాధపడటం కాదు, నువ్వు ఊహించిన జీవితాని కోసం బాధపడుతున్నావు. రాత్రిళ్ళు ఫోన్ పట్టుకుని వాళ్ళు ఏమీ చేస్తున్నారు అని చూడటం, వాళ్ళ జీవితాన్ని గమనించటం, ఇది ప్రేమ కాదు, ఇది నీకు నువ్వే ఇస్తున్న శిక్ష. ఒక్కసారి నిన్ను నువ్వే అడుగు, ఇది నాకెంతో ఉపయోగమా లేక నన్ను ఇంకా బాధ పెడుతుందా? సమాధానం నీకే తెలుస్తుంది. అప్పుడు ఒక నిర్ణయం తీసుకో, ఇంకా చాలు, ఫోన్ పక్కన పెట్టు, ఆ అలవాటును ఆపు. ఎందుకంటే బాధ తగ్గాలంటే సమయం మాత్రమే కాదు, సరైన నిర్ణయాలు కూడా అవసరం. విడిపోవడం తర్వాత తీసుకునే గొప్ప ప్రతీకారం ఏంటో తెలుసా? నువ్వు మారిపోవడం, నిశ్శబ్దంగా ఎదగడం, ఎవరికి చెప్పకుండా ముందుకు వెళ్ళడం. ఉదయం లేచి నీ శరీరాన్ని బలంగా చేసుకో, నీ మనసును ప్రశాంతంగా ఉంచుకో, నీ దృష్టిని మార్చు. వ్యక్తి మీద కాదు, లక్ష్యం మీద పెట్టు. అప్పుడు ఈ బాధే నీ శక్తిగా మారుతుంది. శ్రీకృష్ణుడు చెప్పిన మాట గుర్తుపెట్టుకో, మార్పును అంగీకరించిన వాడే నిజంగా బలవంతుడు. జీవితంలో ఏదీ శాశ్వతం కాదు, మనుషులు కూడా కాదు. ఈరోజు ఉన్నవారు రేపు ఉండకపోవచ్చు, కానీ నువ్వు మాత్రం నీ జీవితంలో ఎప్పటికీ ఉంటావు. అందుకే నీ మీద పెట్టుబడి పెట్టు, కొత్త విషయాలు నేర్చుకో, నీ ఆరోగ్యాన్ని కాపాడు, నీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుకో. ఇప్పుడున్న నీ స్థితి చూస్తే నువ్వు విరిగిపోయినట్టు అనిపించవచ్చు, కానీ నిజం ఏమిటంటే నువ్వు మళ్ళీ నిర్మాణం అవుతున్నావు. బంగారం అగ్నిలో కాలినప్పుడు మాత్రమే మెరుస్తుంది, మనిషి కూడా కష్టాల్లో పడినప్పుడు మాత్రమే మారతాడు. ఈ బాధ నీ బలాన్ని పెంచుతుంది. నిన్ను వదిలిన వాళ్ళు, నీ విలువ అర్థం చేసుకోలేకపోయిన వాళ్ళు. కానీ నువ్వు నిన్ను వదిలేస్తే అదే నీ పెద్ద నష్టం. నువ్వు నీ వైపు నిలబడితే ఈ ప్రపంచంలో ఎవ్వరూ నిన్ను ఆపలేరు. శాంతి బయట దొరకదు, మనసులోనే సృష్టించుకోవాలి. ఒంటరిగా ఉండటం నేర్చుకో, ఎందుకంటే ఒంటరిగా సంతోషంగా ఉండగలిగినవాడు ఎవరితో ఉన్నా బలంగా ఉంటాడు. గుర్తుంచుకో, విడిపోవటం ఒక ముగింపు కాదు, ఒక విరామం మాత్రమే. నీ కథ ఇంకా పూర్తవలేదు, ముందున్న భాగమే గొప్పది. ఒకరోజు ఇప్పటి నీ బాధను చూసి నువ్వే నవ్వుకుంటావు. అక్కడి నుంచి నేను ఎలా బయటపడ్డాను అని గర్వపడతావు. ఆ రోజు కోసం ఇప్పుడే మొదలుపెట్టు. ఇంకా ఒక విషయం గుర్తుంచుకో, నీ జీవితం ఒక వ్యక్తి చుట్టూ తిరగదు, నీ విలువ ఒక సంబంధంతో నిర్ణయించబడదు. నిన్నెవరైనా వదిలారు అంటే అది నీ ఓటమి కాదు, అది నీకు సరిపోని వాళ్ళు వెళ్ళిపోయారన్న అర్థం. ప్రతి ముగింపు వెనకాల కొత్త ప్రారంభం దాగుంటుంది. కానీ చాలామంది చేసే పొరపాటేంటంటే వాళ్ళు ముగిసిన దానికే పట్టుకునుంటారు, ముందున్న అవకాశాన్ని చూడరు. నువ్వు కూడా అలాగే చేయకూడదు. ఇప్పటినుంచి నీ జీవితాన్ని నువ్వే నిర్మించుకోవాలి. ఎవరైనా వస్తారారు అని ఎదురు చూడకు, ఎవరైనా నిన్ను మార్చుతారు అని ఆశ పెట్టుకోకు. నీ కథలో హీరో నువ్వేవే, నీ జీవితం మార్చే వ్యక్తి కూడా నువ్వే. ఇంకోసారి ప్రేమ వస్తుంది,
ఇంకోసారి సంబంధం వస్తుంది, కానీ అప్పటికి నువ్వు బలంగా ఉండాలి. మళ్ళీ అదే తప్పు చేయకుండా, మళ్ళీ నిన్ను నువ్వే కోల్పోకుండా, నీ గౌరవం కాపాడుకుంటూ, నీ విలువను తెలుసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే నువ్వు నిన్ను ప్రేమించలేకపోతే ఎవరు నిన్ను నిజంగా ప్రేమించలేరు. ఇది బాధలో నేర్చుకునే పెద్ద పాఠం. ఇప్పుడే కష్టం అనిపించచ్చు, ఇప్పుడే ఖాళీగా అనిపించచ్చు, కానీ ఇదే సమయం నీ జీవితంలో గొప్ప మార్పు వచ్చే సమయం. ఇది ఒక అవకాశం, నీ నిజమైన శక్తిని బయటికి తీసే అవకాశం. ఇప్పట్నుంచి ప్రతిరోజు కొంచెం కొంచెంగా ముందుకు వెళ్ళి చూపించు. ఎవరికి కాదు, నీకు నువ్వే నిరూపించుకో. ఒకరోజు నీ జీవితాన్ని చూసి నువ్వే ఆశ్చర్యపడతావు, నేనింత దూరం ఎలా వచ్చాను అని. అప్పుడు నీకు అర్థమవుతుంది ఈరోజు పడుతున్న బాధ నీకు అవసరమైన మార్గం అని. కాబట్టి ఈరోజు ఏడ్చినా పర్లేదు, కానీ రేపు లేచి నిలబడాలి. ఈరోజు బలహీనంగా అనిపించినా రేపు బలంగా మారాలి. ఎందుకంటే నీ కథ ఇంకా ముగియలేదు. ఇది కేవలం ఒక అధ్యాయం మాత్రమే. ముందున్న పేజీలు ఇంకా గొప్పగా ఉండబోతున్నాయి. మా కంటెంట్ మీకు నచ్చితే దయచేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నిశ్శబ్దంగా ఎదగాలనుకునే మీ ఫ్రెండ్స్తో తప్పకుండా షేర్ చేయండి. కొత్త వీడియోలు మిస్ కాకుండా ఉండాలంటే బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. సైలెంట్ డ్రైవ్ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.